ఇలా గనక మనం పులియోగ్రీ పౌడర్ వేసి చింతపండు రసం గుజ్జు చేసి పెట్టుకున్నట్టయితే ఎంత బాగుంటుందండి. అప్పటికప్పుడు మనము లంచ్ బాక్స్లో కానీ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు ఏం లేనప్పుడు కూడా మనం ఇలా అన్నం వండుకొని కూడా చేసుకొని తినవచ్చు. మార్కెట్లో దొరికే పులియోగరితో చేసిన అన్నము మంచి రుచి రావాలంటే నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై రుచి మనప కిచెన్. ఇవాళ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకి, నైట్ డిన్నర్లో కానీ చాలా అద్భుతమైన రుచి ఉండే పులియోగరి చేసుకుందాము. ఇక్కడ నేను ముందుగా అన్నంను ఇలా పొడి పొడిగా వండుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి మనము ఒక 15 నిమిషాల ముందు నానేసి పెట్టుకున్న చింతపండుని తీసుకోవాలి. అలాగే పులియోగరి పౌడర్, ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. పులియోగరి పౌడరు ఇలా ఒక పొరకైతే పులియోగరి పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పచ్చి శనగపప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. అవి వేగాక ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత ఇందులోకి క్యారెట్ బటన్లని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని పచ్చివాసన పోయే వరకు మనం వీటిని వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నం వండుకునేటప్పుడే అందులో అయితే కొద్దిగా ఉప్పు వేసి వండుకున్నాను కాబట్టి ఇందులోకి మనం ఎంత తింటామో అంత చూసుకొని మనం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ బట్టని దూరగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పులియోగరి పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మనం ఇలాంతా పులియోగరి పౌడర్స్ కలుపుకొని పెట్టుకున్న తర్వాత నానేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి ఒక చింతపండు రసాన్ని వేసుకోండి. ఆ తర్వాత ఇది చింతపండు గుజ్జులోనే బాగా పులియోగరి పౌడర్ ఉడకాలన్నమాట. ఎంత బాగా ఉడికితే మనకు పులియోగరి అనేది అంత మంచి రుచి అయితే వస్తుంది. ఇలాంతా ఉడికి దగ్గర అవ్వాలి. తర్వాత మనకు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అంతవరకు ఉడికించుకొని పెట్టుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం పులియోగరి పౌడర్ని బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇలా కనుక మనం పులియోగరి పౌడర్ వేసుకొని చింతపండు రసం చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు మనము చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కానీ, డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ బాగుంటుంది. మనం మామూలుగా చింతపండుతో చేసుకునే పులిహోర కన్నా ఈ పులిహోర పొడి చేసుకునేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా వేరే ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవ్వడం మొదలైంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇవన్నీ ఎలా అంటే ఇన్స్టాంట్ టైప్ అనమాట. మనకు టైం లేనప్పుడు ఇలా తెచ్చుకొని అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా పులియోగరి అంతా అన్నానికి పట్టేట్లాగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. గుజ్జు అంతా అడుగున ఉంటుంది కాబట్టి బాగా మంచిగా మిక్స్ అయ్యేట్లాగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడు అన్నంకంతా రుచి అంతా బాగా వస్తుంది. పులియోగరి గుజ్జు అంతా అన్నంకంటే రుచి అనేది ఇంకా బాగుంటుంది. మనం అన్నం అంతా ఇలా వేడేకర కలుపుకొని పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని పెట్టుకుందాము. చూడండి, అంతే ఇలా పులియోగరి రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. అండి చూసారుగా, చాలా సింపుల్గా 5 నిమిషాల లోపే మనకు మార్నింగ్ టైం లేనప్పుడు ఇలా పులియోగరి ప్యాక్ తెచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు. చాలా రుచిగా అయితే ఉంటుంది.
మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.